పాఠశాలకు ఏకరూప దుస్తుల పంపిణీ ఐకేపీ సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బోమరాజ్పేట మండలం పురేనాయక్ తండా పాఠశాలలో మరియు మండలంలోని ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా టీచింగ్ చేపించింది. ఒక రోజు ముందుగానే పాఠశాలలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. దుస్తులు చాలా మంచిగా ఉన్నాయని ఒక రోజు ముందుగానే పంపించడంపై ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఐకేపీ సిబ్బందికి సెల్ఫ్ డిపార్ట్మెంట్ కు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు వమ్ము చేయకుండా ప్రతి పాఠశాలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఉపాధ్యాయ సంఘం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్య, మౌలిక వసతులు మరియు వ్యవసాయంపై ప్రత్యేక సదస్సు చూపిస్తున్నందుకు ఉపాధ్యాయ సంఘాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలపడం జరిగింది. ఐకేపీ సిబ్బంది కూడా అహర్నిశలు పనిచేసే ఒక రోజు ముందుగానే పంపించేసినందుకు గ్రామ ప్రజలంతా ఉపదేశ సంఘాలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. బోమరాజ్పేట ఐకేపీ సిబ్బంది చాలా కష్టపడడం జరిగింది. ఈ కార్యక్రమంలోని తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల అధ్యక్షులు రవీంద్ర గౌడ్, బాకారం చంద్రశేఖర్, గోపాల్, అలాగే ఐపీఎం సచ్చయ్య, సిసి యాదయ్య, రామచంద్రరావు పాల్గొన్నారు. ఇట్లా మొత్తం అందరూ యూనిఫామ్ ఇస్తున్నట్లు మీరు మాట్లాడండి సార్. ఏదో చిన్న ఈరోజు కార్యక్రమం ఈరోజు ఎంపీపీఎస్ పురేనాయక్ తండాలో రేపు బడి ప్రారంభోత్సవానికి ముందుగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా మహిళా సమాఖ్య ద్వారా పిల్లలకు యూనిఫామ్ కుట్టించి ఈరోజు అన్ని పాఠశాలకు అందిస్తూ ఉన్నారు. మరి మా పిల్లలందరూ కూడా ప్రభుత్వ ప్రేమతో నమ్మకించి నాణ్యమైన విద్యను అందించే విధంగా అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి తల్లిదండ్రులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పేద పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలు చదవాలి, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. 10/10 GPA వచ్చిన పిల్లలకు మరి రవీంద్ర భారతిలో నిన్న ప్రోగ్రాం వందే మాతర ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ బడులను ప్రాథమికంగా ఒక ముఖ్య అంశంగా తీసుకొని విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు విద్యతో పాటుగా వ్యవసాయాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. మరి విద్యకు ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులైనటువంటి త్రాగునీరు, టాయిలెట్స్ మౌలిక వసతులుగా దాన్ని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మైనర్ రిపేర్ కింద పాఠశాల అన్నీ కూడా ఈరోజు చాలా వైభవంగా, చాలా సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయి ఈ ప్రభుత్వ హయాంలో. మరి ఇంకో అంశం ఏంటంటే త్రాగునీరు మరియు అదేవిధంగా మరి టాయిలెట్సే కాకుండా ఈరోజు అన్ని పాఠశాలకు బ్యానర్లు ఇవి వచ్చేసినాయి. ఇవి గ్రీన్ బోర్డులు కూడా రావడం జరిగింది. గ్రీన్ బోర్డులతో పాటుగా విద్యుదీకరణ అయితే చాలా అందంగా తీర్చిదిద్దబడ్డది పాఠశాలలో. దాని తోడుగా ఎప్పుడు కూడా పాఠశాలలకు ఈ యొక్క యూనిఫామ్లు ప్రారంభం తర్వాత వచ్చాయి. ఈరోజు మహిళా సమాఖ్యలకు ఇవ్వడం ద్వారా ప్రారంభానికి ముందు రోజే ఈ యొక్క యూనిఫామ్ను అందించడం చాలా హర్షించదగ్గ విషయం. గౌరవ ముఖ్యమంత్రికి ఇంకొక విన్నపం చేస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా. ఈరోజు ప్రభుత్వం బడులు ప్రారంభమయ్యే లోపల ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో ఆ ఉపాధ్యాయుల కొరతకు సరిపడేటట్టుగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరాన్ని చాలా పకడ్బందీగా ప్రారంభించాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇందు మూలంగా వచ్చినటువంటి ఐకేపీ వాళ్ళు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మరియు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులైనటువంటి బాకారం శేఖర్ గారు, మరి అదేవిధంగా గౌరారం గోపాల్ గారు, సెక్రటరీ గారు, మరి వీళ్ళందరి సహకారంతో ఈరోజు పురేనాయక్ తండాలో మా పిల్లలకు యూనిఫామ్ అందించడం జరుగుతుంది. ఆల్రెడీ పాఠ్యపుస్తకాలు కూడా ప్రభుత్వం అందించడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రభుత్వం విద్యకు ఈ మొదటి ప్రాధాన్యత ఇస్తే ప్రైవేటు పాఠశాలలు పూర్తిగా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నైపుణ్యమైనటువంటి విద్య అందుతుందనే అంశాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దానికి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులం ముందుండి ఆ ప్రయత్నంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.